మంచిర్యాల జిల్లా కాశీపేట గ్రామ సర్పంచ్గా ఎన్నికైన బూక్య నీల మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాశీపేట గ్రామ ప్రజలకు ధన్యవాదములు తెలుపుతూ తమను గెలిపించిన గ్రామ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి ప్రజలందరి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రజల సమక్షంలో హామీ ఇస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ షేక్ షబ్దల్ అలీ, గ్రామ ప్రజలు తదితర నాయకులు పాల్గొన్నారు. గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు రాకుంటారు. కాబట్టి ఈరోజు మనం పదవి బాధ్యత స్వీకరణ మహోత్సవం జరుపుకుంటున్నాం. మరి నేను ఏదైతే మనకు ప్రమాణ స్వీకారం ఉందో అది నేను చదువుతూ ఉంటా. దాని ప్రకారం నేను అన్న కాడ మీ పేరు చెప్పుకోండి, పదవి అన్న కాడ మేడం సర్పంచ్ అని చెప్తారు, ఉప సర్పంచ్ గారు చెప్పుకుంటారు, వార్డు సభ్యులుగా వార్డు సభ్యులు మీరు చెప్పుకోవాలి. ఎవరి వాళ్ళు చెప్పుకుంటే నేను చదివిన ప్రకారం మనం ప్రమాణ స్వీకారం అయిపోతుంది. దాని తర్వాత వేరే ఏమన్నా మా సన్మాన కార్యక్రమం ఉంటుంది మా తరఫు నుంచి. దాని తర్వాత ఏమన్నా ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు. దాని తర్వాత నా మాట చూస్తే కాబట్టి మీ అందరితో విన్నపం ఏంటంటే గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అట్లాగే వాట్సాప్ అందరికీ కూడా ఒకసారి లేచి నిలబడితే నేను మీ పేరు చెప్పండి. అందరూ ఒకసారి చెప్పుకోండి, ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోరు. నేను గ్రామ పంచాయతీ సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తున్నానని ప్రమాణం చేస్తున్నాను మరియు ధృవీకరిస్తున్నాను. నేను కాశీపేట గ్రామ పంచాయతీగా సర్పంచ్గా ఎన్నికైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ గ్రామ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2018 అనుసరించి దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు, నా బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను మరియు ధృవీకరిస్తున్నాను. కాశీపేట ప్రజలకు అందరికీ కూడా పార్టీ కార్యకర్తలకు, వార్డు సభ్యులకు,
అలాగే ఉప సర్పంచ్కి ఎంపీడీఓ సార్కు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. కాసిపేట ప్రజలు నన్ను దగ్గరుండి భారీ మెజార్టీతో గెలిపించినందుకు శుభాకాంక్షలు. కాసిపేట సమస్య ఏది ఉన్నా కూడా ప్రజల అండగా ఉండి అన్ని సమస్యలు కూడా వాళ్ళని తెలియజేసి దగ్గరుండి చేస్తానని ఈ అవకాశం నన్ను ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.